హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అంషా రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను. ఫస్ట్ టైమ్ కనుక నా ఛానల్‌ని చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో నేను హైదరాబాద్‌లో ఉన్నా అని చెప్పాను కదా! ఇది దాని కంటిన్యూషనే వ్లాగ్ అండి. మేము ఎక్కడికి వెళ్ళామనేది కంటిన్యూషన్‌గా వ్లాగ్ మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది. సండే స్పెషల్‌గా నేను చేపల పులుసు కూడా ప్రిపేర్ చేశాము. ఎలా ఏంటిది అనేది కూడా మీరు చూడండి. తర్వాత శివ హోమ్ వరల్డ్‌కి కూడా వెళ్ళాము. హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉంటుంది కదా! కుకట్పల్లి. సో, అక్కడ క్వాలిటీగా ఉన్న అన్ని ఐటెమ్స్ మేము చూసాము. డెకరేటెడ్ ఐటెమ్ మనకి ఇంట్లో ఏ వస్తువైనా కూడా కావాలి అనుకుంటే కూడా మీరు అక్కడికి వెళ్లి చూసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. నాకు సపోర్టివ్‌గా ఉంటుంది. కంటిన్యూషన్‌గా వ్లాగ్ మొత్తం చూసేయండి. సండే స్పెషల్‌గా చేపల పులుసు ప్రిపేర్ చేస్తున్నాము. ముందుగా కాల్చి పెట్టుకున్న ఉల్లిగడ్డ, వెల్లుల్లి, అల్లం, అలాగే ధనియాలు, జీలకర్ర, లవంగాలు, మెంతులు వేయించి పెట్టుకున్నవి. ఇవన్నీ కూడా మనం మిక్సీ చేసుకుందాము. ముందుగా ధనియాలు వేయించుకుందాం. ఈ 2 ఇంగ్రీడియంట్స్ మనము ఇట్లా మిక్సీ చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్, అలాగే మెంతులు, జీలకర్ర, ధనియాలు, లవంగాలు వేయించుకున్న పొడి. చేపల పులుసు ప్రిపేర్ చేసేటప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇది కొంచెం వెడల్పున్న గిన్నె మాత్రమే మనం చేపల పులుసుకి యూజ్ చేసుకోవాలి. ఆవాలు, పచ్చిమిర్చి, మెంతి యాడ్ చేసుకున్నాం. ఇక తెలంగాణలో అంటే ఇటు సైడ్ మనం ఎట్లనే వేసుకుంటాం కదా, అందుకే ఆంధ్ర వాళ్ళు చూస్తే తెలంగాణ స్టైల్ అని అంటారు. చూడ ఇప్పుడు ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా, మరి వేగినట్టేనా ఇది? వేగింది. తర్వాత మనం కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాం. ఇది ఎంత మంచిగా పేస్ట్ వేగితేనే అంత టేస్ట్ వస్తుంది. ఎందుకంటే ఇది పచ్చి వాసన అంతా పోతేనే మనకి ఫిష్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కర్రీ. ఇప్పుడు నేను పసుపు యాడ్ చేసేస్తాను. ఇక ఇలా ఆయిల్ స్ప్రెడ్ అయితేనే మనకి ఇది మంచిగా కుక్ అయినట్టు ఉంటుంది. ఇప్పుడు పసుపు యాడ్ చేస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది చేపల పులుసు. ఇప్పుడు చింతపండు పులుసు యాడ్ చేసేస్తున్నాను. చేప ముక్కలు వేస్తే మనకు విరిగిపోతాయి కాబట్టి కొంచెం పులుసు మరిగేటప్పుడు వేసుకోవాలి. ఈ పులుసులో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మసాలాలు అయితే వేసేస్తాము. ధనియాలు, జీలకర్ర, మెంతులు, పెప్పర్, మిరియాలు యాడ్ చేశాను. కావాల్సిన పౌడర్ అయితే వేసేసుకుంటున్నా. చింతపండు పులుసు కాబట్టి కొంచెం కారం అయితే ఎక్కువనే పడుతుంది. కొంచెం స్పైసీగా తింటామండి మేమైతే. కారం అయితే సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను. సాల్ట్ అయితే కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అవుతే కష్టము, టేస్ట్ అంతా పోతుంది. ఇంకా బాగుంటుంది. చేపలు వేసేస్తున్నాం. ఇలా పులుసు మరుగుతూ ఉంటేనే మనం చేపల ముక్కలు వేసుకోవాలి. కదా, ఫ్రెష్ ఉన్నాయి, గట్టిగా ఉంది ముక్క కూడా. అసలు రవ్వు లాంటి నమ్మరు ఇది. ఎంత మంచిగా తెచ్చుకోవాలి ఇక ఎప్పుడన్నా. నాకు వేయడం ఎట్లుంటాయో అని తెచ్చుకోవాలి. చికెన్, మటన్ కంటే ఫిష్ అంటేనే చాలా ఇష్టము. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం కలిసి లంచ్ చేసాము. తర్వాత షాపింగ్కి వెళ్ళాము. మీరు కంటిన్యూషన్గా చూసేయండి. నేను కూడా చాలా యూట్యూబ్ ఛానల్స్లో చూసానండి ఈ శివ హోమ్ వరల్డ్కి. సో ఫైనల్లీ నేను కూడా వచ్చేసాను. మీరు కూడా చూసేయండి ఏమున్నాయనేది.
రేటు వెళ్ళినట్టు అప్పుడు నాకు 500కి వచ్చింది. ఇది పెరిగింది. ఇది బాగుంది, తీసుకో సపరేట్. మేము ఓకే దాన్ని సేల్ చేస్తాం. ఇది బాగుంది కదా. ఎంత ఉంది ఇది? 725. ఇది మాడుతాయేమో. 4 రాదు. చూసా మొలకలు ఇది తీసుకున్నాం. 170. 249. చిన్న సైజ్ ఫిల్టర్ కాఫీ. ఇది పిల్లలకి అదేంటి ఉడకబెట్టేది స్టీమర్. ఇలా అన్ని కూరగాయ ముక్కలు వేసి స్టీమ్ చేయాలి. చిన్నపిల్లలకు బాగుంటుంది. ఏంటి చిన్న చిన్న ఇది బాగుందా? స్టీల్ కానీ ప్లాస్టిక్ వచ్చింది కదా. ఇది బాగుంది కదా. పెరుగు ఇక్కడ 400. మరి టూ మచ్ ఉంది. ఇన్ని బాక్స్ వాడు అన్నీ తెరుస్తున్నాడు ఇక్కడ అన్ని తీసి కదరా కొట్టడా. ఏం చేస్తున్నావు? కౌంట్ ఏవి 1 2 చెప్పు 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇంతటితో ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.